రీతిలో ఇవాళ పరిపాలన కొనసాగిస్తూ ప్రజలను మభ్యపెడుతూ నోటికొచ్చిన బూతులు మాట్లాడుతూ ప్రశ్నించిన వాళ్లపైన అడ్డమైన కేసులు పెడుతూ జైళ్లలో పెడుతూ ఒక చిల్లర నియంతృత్వ హిట్లర్ పరిపాలన కొనసాగిస్తూ ఇవాళ ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ సిటీని, హైదరాబాద్ ఐటీ ఇండస్ట్రీని, తెలంగాణ ఇండస్ట్రీని సర్వనాశనం చేస్తూ ఉన్నారు. నేను మీడియా మిత్రులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా, ధైర్యంతో ఒక చిన్న పని చేయాలని కోరుతున్నాను. నేను ధైర్యం అనే పదం ఎందుకు మాడుతున్నా అంటే ఇవాళ రేపు ప్రతి ఒక్కళ్ళ నెత్తి మీద ఒక కత్తి ఏలాడుతుంది, రేవంత్ రెడ్డి కత్తి. ఎవరు కొంచెం ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యూస్ రాస్తే వాళ్ళ మీద దాడి చేస్తున్నారట. నేను తెలంగాణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, హైదరాబాద్ ప్రజలను కూడా విజ్ఞప్తి చేస్తున్నా. దుర్గం చెరువు బ్రిడ్జికి పోండి. ఒకప్పుడు దుర్గం చెరువు బ్రిడ్జికి ఎక్కి అట్లా ఐటీ ఇండస్ట్రీ అట్లా లోపల ఎంటర్ అయితే యాజ్ ఇఫ్ యూ ఫీల్ దట్ యూ ఎంటర్డ్ ఇన్ టు ఏ డౌన్ టౌన్ ఆఫ్ న్యూయార్క్, కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కో అట్లా పోయినట్టు ఒక ఫీలింగ్ ఉంటుండే. కేటీఆర్ గారి నేతృత్వంలో పరిపాలన కొనసాగినట్టు మున్సిపల్ మంత్రి, ఐటీ మంత్రి ఆయనే ఉన్నప్పుడు. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరంతా పెద్ద పెద్ద మీడియా హౌసెస్ అంతున్నాయి ఇక్కడ, మీరు కెమెరాలు తీసుకొని పోండి, ప్రజలకు తెలియాలి. దుర్గం చెరువు దాటి అట్లే కొంచెం ముందుకు పోతే ఒకప్పుడు హైటెక్ సిటీ అని పేరున్నటువంటి ఒక ప్రాంతం ఇవాళ డెబరీ సిటీగా కనబడుతుంది. అక్కడ గుట్టలు గుట్టలుగా, అంతంత పెద్ద గుట్టలు లెక్క ఇవాళ కన్స్ట్రక్షన్ డెబ్రీస్ అన్నీ అక్కడ కనబడతాయి. ఏం పరిపాలన రేవంత్ రెడ్డిది? నీ ఇంటి పక్కన అట్లే కుప్పలు పోసుకుంటావు. ఏ పెట్టుబడిదారైనా, విదేశీ పెట్టుబడిదారు వస్తే వీడేమో నాయన మమ్మల్ని ఇక్కడ కంపెనీలు పెట్టుకోమంటుండి, ఇంత పెద్ద కుప్పల చెత్త కుప్పలు పెట్టిండి, చెత్త కుప్పల మధ్యన మేము కంపెనీలు ఎట్లా నడపాలని చెప్పని వెనక్కి పోరా చెప్పండి. వాట్ కైండ్ ఆఫ్ ఎ గవర్నెన్స్ ఇస్ దిస్? అది ఒక రోజు 2 రోజులు కాదు, ఇప్పటికి దాదాపు 6 నెలల నుంచి ఆ కుప్ప రోజు రోజుకి అది జవహర్ నగర్ డంప్ యార్డ్ లెక్క పెరిగిపోతూ ఉంది. దిస్ ఇస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ రేవంత్ రెడ్డి యాజ్ అ మున్సిపల్ మినిస్టర్, యాజ్ అ డిఫాక్టో ఐటీ మినిస్టర్. శ్రీధర్ బాబుని పనిచేయనియడు, ఆయనే అన్నిట్లో వేలు పెడతాడు. పెట్టినోని పరిపాలన ఎట్లుంది అంటే గిట్లా ఉన్నది. పరిశ్రమల దగ్గర చెత్త కుప్పలు పెడతా ఉన్నాడు, పెట్టుబడులు పెడతలేడు, చెత్త కుప్పలు పెడతా ఉన్నాడు. ఈజ్ దిస్ ద గవర్నెన్స్? సిగ్గు ఎగ్గు లేకుండా మళ్ళా రక్తం ఇస్తే పంటలు పండిస్తాను మాట్లాడతాడు, బూతులు మాట్లాడతాడు. నేను ఎందుకు కొంచెం ఆవేశంగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుందంటే, చేసేటువంటి ఒక పని ఫలితం ఇట్లా ఉంటుంది రేవంత్ రెడ్డి. టిఎస్ ఐపాస్ ద్వారా 18,29,181 ఉద్యోగాలు ప్రైవేట్ సెక్టర్లో క్రియేట్ చేస్తే, ప్రభుత్వ రంగంలో దాదాపు 2,10,868 ఉద్యోగాలు క్రియేట్ చేసినారు. దిస్ ఇస్ ద గ్రోత్ స్టోరీ. ఇది తెలంగాణ రైజింగ్ అంటారు. ఉన్న కంపెనీలను తెలంగాణ నుంచి ఆంధ్రాకు పంపిస్తే నువ్వు ఆంధ్ర ముఖ్యమంత్రివా తెలంగాణ ముఖ్యమంత్రివా? ఫస్ట్ చెప్పు. నువ్వు ఆంధ్ర తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు పంపుతావు శివా, నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రివా? సమాధానం చెప్పు. యూ ఓ ఎన్ ఎక్స్ప్లెనేషన్. నువ్వు తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలా రేవంత్ రెడ్డి. బూతులు కాదు, రక్తాలు కాదు. ఇది అన్యాయం, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అని అంటారు. కాన్స్టిట్యూషన్ మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత నేను సర్వ హక్కులు తెలంగాణ ప్రజలకు సంబంధించింది, ఈ ప్రాంతానికి సంబంధించిన హక్కులను కాపాడుతా అని చెప్పని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న రేవంత్ రెడ్డి, కాళేశ్వరం నీళ్లు ఆంధ్రాకు బారిస్తావు, హైదరాబాద్ ఐటీ కంపెనీలు ఆంధ్రాకు పంపిస్తున్నావు. ఇదేం న్యాయం చెప్పు? హౌ ఇస్ దిస్ జస్టిఫైడ్? పొద్దున్న లేస్తే మళ్ళీ కేటీఆర్ను తిట్టాలా, కేసీఆర్. ఉన్న కంపెనీలు నీ బూత్ భాషను చూసి భయపడిపోతున్నాయి, నీ ఆర్ఆర్ ట్యాక్స్లను చూసి భయపడిపోతున్నాయి. దీనికి సమాధానం చెప్పాలా అని చెప్పని నేను కోరుతా ఉన్నాను. ఇకపోతే ఈసారి